వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి మొదటి చాప్టర్ను కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ స్పెషల్ యాప్లోనే అప్లోడ్ చేస్తాను. దాన్ని పూర్తిగా ఒకసారి చేసేసి ప్రాక్టీస్ చేసేసి ఏదైనా తప్పులు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండవ చాప్టర్ అనగా సబ్ టాపిక్స్ ఆంధ్రుల యొక్క పూర్వోత్తరాలు. ఒకసారి చూద్దాం. ఆంధ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆంధ్ర జాతి ఏ విధంగా ఆవిర్భవించింది అనేది ఈ టాపిక్లో మాట్లాడుకోవాలా. ఈ టాపిక్ నుంచి కూడా తప్పకుండా ఒక ప్రశ్న ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ కాపీ పేస్ట్ మాదిరి ఉంటుంది. మనం దీన్ని అంటే మామూలుగా ఒక సీక్వెన్స్ శాతమానం చేతి తీసుకున్నాం అనుకోండి, ఒక ఆర్డర్ వైజ్ వస్తుంది. కానీ ఇదేంటంటే ఆంధ్రుల గురించి అసలు వైదిక సాంప్రదాయం ఏం మాట్లాడింది, బౌద్ధ సాంప్రదాయం ఏం మాట్లాడింది, జైన సాంప్రదాయం ఏం మాట్లాడింది, అసలు భాషాపరంగా ఏం మాట్లాడారు, వీటన్నింటి గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, ముందుగా ఆంధ్రులు ఎవరు అనే దాని మీద వైదిక సాంప్రదాయం ప్రకారం చాలా ఇంపార్టెంట్. అసలు వైదిక సాంప్రదాయం, వైదిక మతం, మనకు ఒక్కొక్క మతం గురించి మాట్లాడుకోవాలా. వైదిక మతం లేదా వైదిక సాంప్రదాయం ప్రకారం అసలు ఆంధ్రులు ఎవరు అంటే ఏం చెప్తుందంటే, ముఖ్యంగా వైదిక సాంప్రదాయం అంటే వేదకాలంలో మనందరికీ తెలిసిన 4 వేదాల్లో ఋగ్వేదం అనేది మొట్టమొదటి వేదము. ఈ ఋగ్వేద కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. 2008 గ్రూప్ 2లో కూడా అడిగారు. చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరికైనా బిట్స్ కొన్ని ఉంటాయి. ఆ బిట్స్ అనేది ఖచ్చితంగా తరచుగా అడుగుతూనే ఉంటారు. సరే, ఋగ్వేదం సరే మనందరికీ తెలిసిందే. వేదాలలో బ్రాహ్మణాలు అనేటువంటి ఒక అంశాలు ఉంటాయి. ఈ బ్రాహ్మణాలు సార్ వేదాలు మరి 4 భాగాలుగా పిలుస్తారు. అందులో ఒక భాగం పేరు బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఆ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐతరేయ బ్రాహ్మణం. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఏమీ లేదు, వైదిక సాంప్రదాయం ప్రకారం ఆంధ్రులు ఎక్కడి వారు, అసలు ఆంధ్ర ప్రస్తావన ఏ విధంగా ఉంది, మొదటిసారిగా ఆంధ్రులు ఎక్కడ పేర్కొన్నారు అని మాట్లాడితే, వైదిక సాంప్రదాయం ప్రకారము ముఖ్యంగా వేదాలు 4 రకాలు. అందులో ఋగ్వేదము, అందులో తొలి వేదము. ఈ వేదాలలో ఒక భాగమైనటువంటి బ్రాహ్మణాలలో ముఖ్యంగా ఋగ్వేదానికి చెందినటువంటి బ్రాహ్మణం, దాని పేరు ఐతరేయ బ్రాహ్మణం. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో చాలా చాలా ఇంపార్టెంట్ సునేశపుని కథ ఉంటుంది. సునేశపుని కథ. సరే, ఒకసారి చూద్దాం. సునేశపుడు ఎవరో మాట్లాడదాం. సార్ సునేశపుడు వెరీ ఇంపార్టెంట్. సార్ ఏమి లే, ఋగ్వేదానికి చెందినటువంటి ఐతిరేయ బ్రాహ్మణంలో ఒక కథ చెప్పబడింది. దాని పేరు ఏం పేరంటే సునేశపుడు. ఈ సునేశపుడు ఒక యజ్ఞ పశువుగా, అంటే ఆ రోజుల కాలంలో యజ్ఞ యాగాలు నిర్వహించేటప్పుడు ముఖ్యంగా మానవులను కూడా బలిచ్చేటువంటి వాళ్ళు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడైనటువంటి ఈ సునేశపుడు యజ్ఞ పశువుగా తీసుకెళ్తున్న క్రమంలో చాలా ఇంపార్టెంట్ సార్, జస్ట్ వినండి, కథ మాదిరి గుర్తుపెట్టుకోండి. ఈ యజ్ఞ పశువుగా ఈ సునేశపుడిని తీసుకునేటువంటి క్రమంలో విశ్వామిత్రుడు ఏం చేశాడంటే దీన్ని గమనించాడు. ఈ విశ్వామిత్రుడు గమనించి ఈ సునేశపుని తీసుకొని, అనగా యజ్ఞ పశువుగా తీసుకెళ్తున్నటువంటి సునేశపుని వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వచ్చాడు. తన ఆశ్రమంలో ఉన్నటువంటి తనకు 50 మంది కుమారులు ఉన్నారు ఈ విశ్వామిత్రునికి. ఈ సునేశపుని ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి ఇతనిని కూడా మీ సోదరుడిగా భావించి ఇతను అనాశ్రమంలోనే ఉంటాడు ఇక నుంచి అని తెలపడం జరిగింది. కానీ 50 మంది కుమారులు తన తండ్రి గారు అయినటువంటి విశ్వామిత్రుడు చెప్పినటువంటి ఈ సునేశపుణ్ణి తన కుమారుడుగా అనగా తన సోదరుడుగా స్వీకరించడం నచ్చలేదు. విశ్వామిత్రునితో వ్యతిరేకించడం జరిగింది. వెంటనే విశ్వామిత్రుడు తన కుమారులను శపించడం జరిగింది. అనగా, ఒరే, మీరు ఖచ్చితంగా ఈ సునేశపుణ్ణి సోదరుడిగా భావించాల్సిందే. ఒకవేళ మీరు భావించకపోతే ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి, చాలా ఇంపార్టెంట్ సార్, ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి వింధ్య పర్వతాలు దాటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎందుకనగా మళ్ళీ మాట్లాడతాం వింధ్య పర్వతాల గురించి. వింధ్య పర్వతాలకు దాటి, వింధ్య పర్వతాలకు దక్షిణాన అనగా వింధ్య పర్వతాలకు అవతల వైపున, చాలా ఇంపార్టెంట్ సార్, పుండ్ర, పులింద, మూతిప, శబర, ఆంధ్ర ఇట్లా కొన్ని జాతులు నివసిస్తున్నాయి. ఆ జాతులలో మీరు కలిసిపోయి అక్కడ నివసించండి అని పేర్కొనడం జరిగింది. సరే ఏమి లే,
మళ్ళీ ఒకసారి చెప్తున్నా. విశ్వామిత్రుడు ఒక యజ్ఞానికి బయలుదేరుతుంటే యజ్ఞ పశువుగా తీసుకెళ్తున్న సునేశపుని విడిపించి సునేశపుని తీసుకొని తన ఆశ్రమానికి తీసుకొస్తే తన 50 మంది కుమారులను ఇతను మీరు సోదరునిగా స్వీకరించి ఇతను మన ఆశ్రమానికి వస్తాడు, ఇతను మన ఆశ్రమంలో ఉంటాడని చెప్పగా తన కుమారులు వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో విశ్వామిత్రుడు కోపం వచ్చి, ఒరే మీరు ఇతన్ని కానీ సోదరుడిగా భావించకపోతే, సోదరుడిగా స్వీకరించకపోతే, మన ఆశ్రమంలో ఉండనీయకపోతే మీరందరూ కూడా వింధ్య పర్వతాలకు అవతల వైపు నివసిస్తున్నటువంటి కొన్ని జాతులు ఉన్నాయి. వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఆ జాతుల్లో కొండ్రా జాతి అని ఉంటుంది, వాళ్ళలో పులింద జాతి అని ఉంటుంది, వాళ్ళలో మూతిపా అనే జాతి ఉంటుంది, వాళ్ళలో శబరా జాతి ఉంది, వాళ్ళలో ఆంధ్ర జాతి ఉంది. అనగా ఈ ఆంధ్ర జాతి, శబరా జాతి, మూతిపా, పులింద, కొండ్ర ఇట్లా జాతులతో కలిసి మీరు జీవించండి. సార్ ఎందుకు సార్ ఈ విధంగా ప్రకటించడం జరిగిందంటే ఇక్కడ పేర్కొన్న జాతులన్నీ కూడా వెనకబడిన జాతులు, అనార్య జాతులు. సార్ అనార్య జాతులు, అనార్య అంటే ఆర్యులు కాని వాళ్ళు. సార్ ఆర్య అంటే ఉన్నతులు, మేము గొప్ప వాళ్ళము. కానీ స్థానిక జాతులు, కానీ అనార్య తెగలకు చెందిన వంటి వాళ్ళు, వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటుగా మీరు నివసించండి అనగా ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. ఒక జైలు లాంటిది దక్షిణ భారతదేశం, వింధ్య పర్వతాలు యువతల వైపు, దక్షిణాన వింధ్య పర్వతాల యువతల వైపు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దాసదస్యులే. సార్ ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దాసదస్యులు అంటే దాసులు. ఇప్పుడు కూడా అంటున్నాం, ఒకరి కింద పనిచేసే వాళ్ళు అంటే దస్యులు, నువ్వే దాస్యు అంటారు. దాసదస్యులు అంటే అర్థం ఏంటంటే వెనకబడిన తెగకు చెందిన వాళ్ళు, చాలా వెనకబడిన ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఇట్లాంటి వెనకబడిన ప్రాంతాల్లో నివసించేటువంటి జాతులకు సంబంధించినవి ఈ జాతులని. కాబట్టి మీరు ఆ జాతులతో పై నివసించండి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే విశ్వామిత్రుని యొక్క సంతతి వాళ్ళే ఆంధ్ర జాతి. సార్ ఈ జాతుల్లో ఆంధ్ర కూడా ఉంది కదా, అందుకే ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా దేశీయ వాచకంగా చెప్పారా, దేశీయ వాచకం అంటే భూభాగ పరంగా చెప్పారా, జాతి పరంగా చెప్పారా, చాలా ఇంపార్టెంట్ సార్, భాషా పరంగా చెప్పారా, ఇది బిట్టు. సార్ ఆంధ్ర అనేది మొట్టమొదటిసారిగా జాతి ప్రకారం చెప్పాడు. సార్ జాతి అనగా ప్రజల గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడే కదా విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఒరే మీరు సునేశపుని కానీ ఒప్పుకోకపోతే, ఒరే మీరు సునేశపుని మీ సోదరుగా భావించకపోతే వెనకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడిన జాతి అయినటువంటి వింధ్య పర్వతాలు దాటి నివసిస్తున్నటువంటి ఆంధ్ర, కొండ్ర, పులింద్ర, మూతిప, అభిరా కూడా ఉంది, అభిరా తెగ కూడా ఉంటుంది. ఇట్లాంటి ప్రాంతాలలో పోయి మీరు నివసించరా అని చెప్పడం జరిగింది. మొదటిసారిగా ఆంధ్ర అనే పదం ఋగ్వేదంలో ఉన్న ఐత్రేయ బ్రాహ్మణంలో ప్రకటించబడింది. సార్ ఈ ఆంధ్ర అనే పదం భూభాగాన్ని చెప్పలా, ఎందుకంటే ఆయన ఆంధ్ర భూభాగం అనే పదం చెప్పలా, ఆంధ్ర జాతితో మమేకమై కలపండి. శబర, కుండ్ర, పులింద, మూతిప ఇవన్నీ జాతులే, అందులో ఆంధ్ర అనేది ఒక జాతి. కాబట్టి మొదటిసారిగా ఆంధ్ర అనే పదం జాతిని ఆధారంగా చేసుకొని ప్రకటించబడింది. రేపు మీకు గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్లో ఏమడుగుతా అంటే ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అంటాడు. సార్ ఆంధ్ర అనే పదం మొదటిసారిగా దేశీయ భూభాగాన్ని సూచిస్తుంది. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా భాషా పదాన్ని సూచిస్తుంది. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా జాతి పదాన్ని సూచిస్తుంది. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా జాతి మరియు భాషా పదాన్ని సూచిస్తుంది. సార్ 1, 2 సార్ జాగ్రత్తగా అయినండి. ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ బిట్ ఎప్పటికీ కూడా ఆంధ్ర అనే పదం జాతి గురించి మాట్లాడినాడు విశ్వామిత్రుడు. ఒరే వింధ్య పర్వతాలు దాటుకొని వెళ్తే ఆంధ్ర, కొండ్ర, పులింద ఇట్లా మూతిపా ఇట్లా తెగలు ఉన్నాయిరా, ఆ తెగ జాతి ప్రజలు ఉన్నారా, ఆ జాతి ప్రజలతో కలిసి మీరు జీవించడరా అనగా మీరు కూడా ఆంధ్రాల వలె, మీరు కూడా ఆంధ్ర ప్రజల వలె ఈ అనార్య జాతులుగా బతికిపోండి అని చెప్పడం జరిగింది. అనగా చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే ఆ రోజు దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి, ఆ రోజు వింధ్య పర్వతాలు దాటి వచ్చినటువంటి ఈ విశ్వామిత్రుని యొక్క సంతతి వాళ్ళని ఆంధ్ర ప్రజలనే చరిత్రకారుల నమ్మకం. కాదు, స్థానిక తెగలైనటువంటి అనార్య తెగలైనటువంటి దాసదాస్యులైనటువంటి ఆంధ్ర ప్రజలలో ఆ విశ్వామిత్రుడి సంతతి వాళ్ళు వచ్చి మమేకమై వాళ్ళు కూడా కలిసిపోయినారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. మనకు అవన్నీ కాదు కానీ అట్లాంటివి ఏమడగడు కానీ ఇదిగో ఆంధ్ర అనేటువంటిది జాతి పదమాన్ని అడుగుతాడు. సార్ ఈ తెగలు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ జాతి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలో సునేశపుని కథ వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐత్రేయ బ్రాహ్మణం. సార్ దాదాపుగా ఐత్రేయ బ్రాహ్మణం అనేది క్రీస్తు పూర్వము 800 సంవత్సరానికి సంబంధించినవి. అవసరం లేదు మీకు ఇట్లాంటి క్రీస్తు పూర్వంలో ఉన్న సంవత్సరాలు అడగడం, కొన్ని హిస్టారికల్ సంవత్సరాలు మాత్రం. ఉదాహరణకు
అలెగ్జాండర్ దండయాత్ర ఇట్లాంటి అడుగుతాడు కానీ ఇట్లాంటివి అడగకపోవచ్చు. సరే ఒకసారి చూద్దాం. క్రీస్తు పూర్వం 800 సంవత్సరానికి సంబంధించినటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐత్రేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడిలో మొట్టమొదటిసారిగా యజ్ఞ పశువుగా తీసుకెళ్తున్నటువంటి సునేశపుని కథ ఉంది. ఆ సునేశపుని అయితే విశ్వామిత్రుని ఆశ్రమాన్ని తీసుకొస్తే కుమారుడు ఒప్పుకోకపోవడం వల్ల వెంటనే అయిన ఆంధ్ర, మూతిబ, పులింద, పుండ్ర వంటి శబర జాతులతో పాటు మీరు బతకడరా అని శపించడం జరిగింది. వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళే ఈరోజు ఆంధ్రుడు అనే చరిత్రకారులు నమ్మకం. సరే బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ఆంధ్రులు అనేవాళ్ళు అనార్య జాతికి చెందిన వాళ్ళు, దీన్ని బట్టి ఆంధ్ర అనేవాళ్ళు అనార్య జాతికి చెందిన వాళ్ళే కాకుండా దాస్యదస్తులుగా పేర్కొంటారు. ఇది ఋగ్వేదానికి సంబంధించింది. వైదిక సాంప్రదాయంగా వైదిక మతంలో ఉన్నటువంటి ఋగ్వేదం గురించి మాట్లాడడం జరిగింది. సార్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, పురాణాలు మనందరికీ తెలిసింది. పురాణాలు 108 పురాణాలు ఉంటాయి సార్. అందులో ఒక పురాణం పేరు వాయు పురాణం. వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి పదము ఇది కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుంది, బట్టి ఉంటుంది. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ఉండదు. ఒక్కొక్క మతంలో ఒకటి ఏం మాట్లాడారు కాబట్టి దీన్ని కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. పురాణాలు 108. అందులో ఒక వాయు పురాణం ఏం చెప్తుందంటే ఆరులు అనేవాళ్ళు 6 నెలలు భారతదేశం యొక్క వాయువ్య భాగంలో ఆక్సస్ నదీ తీరం నుండి, సార్ ఒక తీరం ఉందంట ఆక్సస్ నదీ తీరం. సార్ జాగ్రత్తగానండి. వాయుపురాణం ఏం చెప్తుందంటే ఆర్యులు అనేవాళ్ళు ఆక్సస్ నదీ తీరం నుంచి, అంటే భారతదేశానికి వాయువ్య భాగంలో ఉన్నటువంటి వాయువ్యం అంటే ఈ భాగం సార్, ఇండియాకు ఈ భాగంలో ఉన్నదాన్ని వాయువ్యం అంటారు. ఈ వాయువ్య భూభాగం నుంచి ఆక్సస్ నదీ తీరం నుండి వాళ్ళు ఉత్తర భారతదేశానికి వచ్చారు. ఉత్తర భారతదేశంలో దాన్ని ఆర్యావర్తనం అంటాం. ఆర్యులు విస్తరించిన ప్రాంతం ఆర్యావర్తనం. సార్ ఆర్యావర్తనం అనేది హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వరకు దాన్ని ఆర్యావర్తనం అంటారు. మీరు ఇండియన్ హిస్టరీ నేర్చుకుంటారు. తరువాత ఆ ప్రాంతంలో ఉన్న తర్వాత తిరిగి వాళ్ళు ఏం చేశారంటే కొంతకాలం తర్వాత దక్షిణ భారతదేశం మీద దగ్గరకు వచ్చారు. సార్ ఈ వింధ్య పర్వతాలను సార్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అత్యధికంగా మధ్యప్రదేశ్లో విస్తరించినటువంటి ఈ వింధ్య పర్వతాలను దాటి ఆర్యావర్తనం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఈ దక్షిణ భారతదేశంలో ఏమేమి జాతులు ఉన్నాయంటే సార్ 1-2 సార్లు చదివితే వస్తారు సార్, లేకుంటే రాదు. దక్షిణ భారతదేశంలో అంటే ఈ వాయుపురాణం ఏ జాతుల గురించి ప్రస్తావించడం జరిగిందంటే సార్ జాగ్రత్త వినండి సార్. వాళ్ళేమో పుండ్ర, పులింద, మూతిబ, ఆంధ్ర ఇట్లాంటి జాతులు ప్రస్తావిస్తే ఇక్కడ నాగా జాతి ప్రజలు ఉన్నారు సార్. ఎక్కడో ఎన్నా చెప్తా మళ్ళీ మాట్లాడతా. యక్ష జాతి ప్రజలున్నారు సార్. నాగా జాతి ప్రజలున్నారు, యక్ష జాతి ప్రజలున్నారు, పిశాచ ప్రజలున్నారు. పిశాచ వీళ్ళని దరిద ఇప్పుడు కూడా అంటారు దరిద్రుడు. నిజానికి పోతే ఒరే నువ్వు దరిద్రుడు రా అంటే ఒక జాతి పేరు దరిద్రుడు. మామూలుగా మనం తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇది తిట్టుగా భావిస్తుంటారు. దరిద్రుడు అంటే అర్థమైందంటే దరిద్ర జాతికి చెందిన వాడునే సార్. ఈ దరిద్ర జాతికి చెందిన వాళ్ళు అనార్య జాతులు, వీళ్ళు దాసదస్సులు, వీరు ఒక దగ్గర బతికే వాళ్ళని అర్థము సార్. ఇక్కడ చూడండి నాగా జాతి ప్రజలు కానీ, యక్ష జాతి ప్రజలు కానీ, పిశాచ లేదా దరిద్ర జాతి ప్రజలు, వీళ్ళ గురించి వాయుపురాణం ప్రస్తావించబడింది. వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఎక్కడా కూడా మన ఆంధ్ర లేదు చెప్తా జాగ్రత్తగా వినండి. నాగా జాతి ప్రజలు కానీ, యక్ష జాతి ప్రజలు కానీ, పిశాచ ప్రజలు కానీ, దరిద్ర జాతి ప్రజలు. పిశాచ వాళ్ళనే దరిద్ర సార్. మనందరికీ తెలిసింది గుణాఢ్యుని రచన బృహత్ కథ సార్. మళ్ళీ మాట్లాడతాం, జస్ట్ వినండి. గుణాఢ్యుని అనేటువంటి వ్యక్తి ఉన్నాడు శాతవాహన సామ్రాజ్యంలో. ఈ గుణాఢ్యునిలో రచించినటువంటి గ్రంథం ఏంటంటే పైశాచిక భాషలో రచించగలిగింది బృహత్ కథ. ఆ బృహత్ కథ పైశాచి భాష నుండి ఈ పిశాచ జాతి నుంచి ఉద్భవించింది సార్. ఈ పైశాచిక భాష నుంచినే పుట్టుకొచ్చింది తెలుగు భాష. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ఇదే వాస్తవం. పిశాచ జాతి పిశాచ ప్రజలు మాట్లాడేటువంటి పైశాచిక భాషలో గుణాఢ్యుడు బృహత్ కథ రాశాడు. ఆ పైశాచిక భాష నుంచి తెలుగు భాష పుట్టింది. అనగా ఈ పిశాచ లేదా దరిద్ర జాతి ప్రజలు ఎవరో కాదు ఆంధ్ర జాతి ప్రజలని కొంతమంది చరిత్రకారులు నమ్మకం సార్. నాగా జాతి ప్రజలు కూడా చరిత్రకారులు ఆంధ్రులే అంటారు. ఎందుకంటే నాగభూమి అంటారు సార్. మనం మాట్లాడుకున్నాం వజ్రభూమి, నాగభూమి, కృష్ణా, గోదావరి నది ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను నాగా జాతి ప్రజలు అంటారు. ఎందుకంటారు మళ్ళీ మాట్లాడదాం. మీరు నాగు లేరు పేరు వినే ఉంటారు. మనము పూర్వ ప్రాచీన చరిత్ర మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొదటి వీడియోలోనే పూర్వ ప్రాచీన చరిత్ర మాట్లాడేటప్పుడు పల్నాడు ప్రాంతంలో నాగులేరు అనేటువంటిది ఒక మాట మాట్లాడినా. నాగులేరు ఎందుకు వచ్చిందంటే నాగా జాతి ప్రజలు నివసించడం వల్ల సార్. యక్ష జాతి సార్ ఇది కూడా ఒక జాతి సార్. కుబేరకుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈయన బట్టిప్రోలు సార్. జస్ట్ వినండి అంతే మీరు. బట్టిప్రోలు ప్రతిపాల నగరం. నెక్స్ట్ మాట్లాడతాం.
ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు యక్షజాతి రాజు. అంటే ఈ ప్రాంతానికి కూడా జాతిని గురించి మాట్లాడడం జరిగింది. సార్ ఈ దరిద్రులు ఈ పిశాచులు ఎవరో కాదు ఆంధ్ర ప్రజలే అని అత్యధిక మంది చరిత్రకారుల నమ్మకం. అనగా సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా, ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణేమో ఆంధ్ర అనే పదాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. జాతి పరంగా సార్ ఆంధ్ర జాతి ప్రజలతో కలిసి బతుకుని రంగినే అంటే మన గురించి మాట్లాడారు. సార్ వాయుపురాణం ఏం చెప్తుందంటే ఆర్య జాతి ప్రజలు భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సస్ నదీ తీరం నుంచి ఉత్తర భారతదేశానికి వచ్చి ఆర్యావర్తనం తర్వాత, సార్ ఆర్యావర్తనం అంటే హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వరకు, ఈ ఆర్యావర్తనం తర్వాత కొంతకాలం తర్వాత దక్షిణ భారతదేశంలోకి చేరారు. ఆ దక్షిణ భారతదేశంలో అంతకు మునిపే ఎవరెవరు బతుకుతున్నారు, నాగా జాతి ప్రజలు కానీ యక్ష జాతి ప్రజలు కానీ పిశాచ ప్రజలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా దాసదస్యులందరినీ సార్ అనాది చక్కరైనటువంటి వీళ్ళందరినీ కొంతకాలం పాటు నాశనం చేశారు. మరికొంత కాలము ఈ ఆర్యులు దక్షిణ భారతదేశంకి వచ్చి వీళ్ళల్లో కలిసిపోయారు. అందుకే భిన్నమైన జాతి చెందిన వాళ్ళను మనము ఆంధ్రులు అని కొంతమంది అభిప్రాయం. అనగా ఆర్యులు అనార్యులు అందరూ కలిసిపోయి ఈ ప్రాంతంలో నివసించారు అనేది ఒక నమ్మకం. సార్ మనకి ఏమన్నా ఉంది, ఈ జాతి ప్రజలను ఎవరు ఏ పురాణం ప్రస్తావించింది? సార్ వెరీ 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 ఇంపార్టెంట్, వాయు పురాణం. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ మనకు ఎక్కడ ఐతరేయ బ్రాహ్మణం ఏ ప్రజల గురించి మాట్లాడింది, వాయు పురాణం ఏ ప్రజల గురించి మాట్లాడింది, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని వాయు పురాణం చెప్పింది. 1-2 సార్లు చదవండి సార్, ఎందుకంటే ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటాయి. ఒకటి రోజు రాదు, బట్టి పట్టవద్దండి, చదవంగా వస్తాయి. అలాగే చదివితేనే మనం సక్సెస్ అవుతాం. సార్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఎంపీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నంటే ఇట్లాంటివి అడుగుతాడు. సార్ మ్లేచ్చుడు ఆంధ్రలో ఏమన్నారంటే, సార్ మ్లేచ్చుడు అంటే ఎవరు? మ్లేచ్చుడు ఒకసారి చూద్దాం సార్. మ్లేచ్చుడు అంటే మహాభారతం, సారీ మహాభాగవతం. మ్లేచ్చులు సార్ మ్లేచ్చులు అంటే ఎవరు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మహాభారతం. ఈ రెండు కూడా ఆంధ్రులు ఏమన్నారంటే భాగవతం భారతం, ఈ రెండు కూడా ఆంధ్రులు ఏమన్నారంటే మ్లేచ్చులు అనే పదంతో చెప్పడం జరిగింది. సార్ ఒకసారి చూడండి, మ్లేచ్చులు అంటే ఎవరంటే వెనకబడిన జాతి, అనార్య జాతి, నీచమైన జాతి. ఇట్లాంటి మ్లేచ్చులు అనే పదాన్ని ఎవరు చెప్పారంటే మహాభాగవతం చెప్పింది, మహాభారతం చెప్పింది. అనగా రెండు హిందూ మత గ్రంథాలైనటువంటి భారతం కానీ భాగవతం కానీ ఆంధ్ర ప్రజలను ఏమనిందంటే మ్లేచ్చులు అనింది. సార్ మ్లేచ్చులు అంటే అనార్య జాతి ప్రజలు, మ్లేచ్చులు అంటే దాసదస్యులు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్ర జాతి ప్రజలు ఉన్నతమైన వాళ్ళు కాదు, ఆంధ్ర జాతి ప్రజలు వెనకబడిన జాతికి చెందిన వాళ్ళని ఈ మొత్తం వైదిక సాంప్రదాయం ప్రకారం చెప్తుంది. సార్ ఎందుకు అట్లా అన్నారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఉంది, మళ్ళీ మాట్లాడతా, జస్ట్ వినండి. ఈ వైదిక సాంప్రదాయం ఎందుకు ఆంధ్రులను ఈ నీచమైన జాతికి చెందిన వాళ్ళు, ఎందుకు అనార్య జాతికి చెందిన వాళ్ళు, ఎందుకు వీళ్ళు దాసదస్యులను మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ విధంగా అన్నారని. సరే చూద్దాం. నెక్స్ట్ ఒక గ్రంథం ఉంది, దాని పేరు మను ధర్మశాస్త్రం. మనందరికీ తెలిసింది. మనువు అనేటువంటి వ్యక్తి ఈ ధర్మశాస్త్రాన్ని రచించడం జరిగింది. మనందరికీ తెలిసింది. మనువు ఇది వైదిక మతానికి పెద్దపీట వేసింది. వైదిక మతం సార్ రాజులందరూ కూడా మను ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని పరిపాలించడం జరిగింది. సరే, అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువు అంటారు. ఎందుకంటే ఆ కాలంలో మను ధర్మశాస్త్రం ఎట్లో, ఈ కాలంలో రాజ్యాంగం అట్లా. సరే మళ్ళీ మాట్లాడదాం. ఈ మను ధర్మశాస్త్రాన్ని రచించినటువంటి మను ప్రకారం, అనగా మను ధర్మశాస్త్రం ప్రకారం సార్ ఆంధ్రులు అనేవాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆంధ్రులు అనేవాళ్ళు మను ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆంధ్రులు అనేవాళ్ళు గ్రామ బహిర్ప్రాంతాలలో నివసించే వాళ్ళని చెప్తుంది. అనగా గ్రామాల యొక్క వెలుపలి ప్రాంతంలో, అనగా గ్రామాలలో నివసించిన గ్రామానికి బయట నివసించారు అని మన ధర్మశాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒరే ఆంధ్ర ప్రజలు ఉన్నారు, వాళ్ళ అనార్య జాతి ప్రజలు, వాళ్ళు స్థానికులతో కాకుండా వాళ్ళు గ్రామాల యొక్క బయట నివసిస్తున్నారు. అనగా వీళ్ళు దాసదాస్యులు, అనగా వీళ్ళు నీచ జాతికి చెందిన వాళ్ళు, అనగా వీళ్ళు మ్లేచ్చులు, అనగా వీళ్ళు దాసదాస్యులు. ఎందుకోసం అంటే వీళ్ళు గ్రామాలకు బయట నివసిస్తున్నారని స్పష్టంగా మన ధర్మశాస్త్రం చెప్తుంది. సార్ ఎందుకు ఈ విధంగా వైదిక సాంప్రదాయం ఆంధ్రులను చాలా తక్కువ జాతిని, ఆంధ్రులను చాలా తక్కువ నీచమైన జాతి చెందిన వాళ్ళని ప్రకటిస్తుంది అనేది మాట్లాడతాం. సరే, మన ధర్మశాస్త్రం అర్థమైంది. సరే, నెక్స్ట్ ఇంకొక గ్రంథం ఉంది, దాని పేరు చరక సంహిత. మనందరికీ తెలిసిందే చరక సంహిత. సార్ ఇది చరకుడు అనేటువంటి ఒక వైద్యుడు రచించినటువంటి గ్రంథం చరక సంహిత. ఈ చరక సంహిత ప్రకారం
ఆంధ్రులు కలలేకి వస్తే కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. ఆంధ్రుల కలలో కూడా ఆంధ్రులను తలుచుకోకూడదంట. ఒకవేళ ఎవరైనా అనగా ఆంధ్రులను కలలేకైనా తలుచుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. అంటే ఆంధ్రులు ఎంత నీచమైన జాతికి చెందిన వాళ్ళో స్పష్టంగా తెలియజేస్తుందని కొన్ని గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నాయి. సార్ ఒకసారి జాగ్రత్తగా అయినండి. ఆంధ్రులు అనేవాళ్ళు చరక సంహిత ప్రకారం కలలేకు రాకూడదు. ఒకవేళ కలలేకు వచ్చారనుకోండి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. ఆ ఆంధ్రులు అనేటువంటి వ్యక్తులను ఎవడైతే కళ్ళలోకి తెచ్చుకున్నాడో వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఆంధ్రులు ఎంత నీచమైన జాతి వాళ్ళు, ఎంత మ్లేచ్చులు అని ఈ వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సరే, ఎందుకు సార్ ఈ వైదిక గ్రంథాలన్నీ కూడా ఆంధ్రులను నీచమైన జాతి, ఆంధ్రులను మ్లేచ్చులు, ఆంధ్రులను ఎందుకు ఈ విధంగా దాస్యదస్యులు, అనార్య జాతులుగా చెప్పడం జరిగిందంటే అత్యధిక మంది చరిత్రకారులు ఏమంటారంటే సార్ చాలా ఇంపార్టెంట్. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం స్థాపించిన తర్వాత అసలు బౌద్ధ మతం దేశమంతా వ్యాపించే క్రమంలో ఆంధ్రదేశంలోకి అనార్య జాతులైనటువంటి దాసదస్యుల జాతి అయినటువంటి ఆంధ్రదేశంలో కూడా వచ్చింది. వస్తూనే తపాసులాగా బౌద్ధ మతం పేలింది. సార్ దేశంలో ఎక్కడా రానటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక బౌద్ధ మతం ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఎందుకనగా ఆనాటి కాలంలో ఉన్న ఆంధ్ర ప్రజలు బౌద్ధ మతాన్ని బాగా వ్యాపింపజేశారు, బౌద్ధ మతాన్ని బాగా విస్తరింపజేశారు, బౌద్ధ మతాన్ని స్వీకరించి అద్భుతమైనటువంటి మతంగా తీర్చిదిద్దారు. ఇటువంటి క్రమంలో వైదిక మతానికి చెందినటువంటి పెద్దలు, వైదిక మత సాంప్రదాయాన్ని రచించేటువంటి వ్యక్తులందరూ కూడా ఆంధ్ర ప్రజల మీద కక్ష కట్టారు. వీళ్ళందరూ బౌద్ధ మతాన్ని స్వీకరించారు కాబట్టి వీళ్ళను ఒక నీచమైన జాతి, వీళ్ళను మ్లేచ్చులుగా, వీళ్ళను దాసదస్యులుగా, వీళ్ళను అనార్య జాతులుగా చిత్రీకరించాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలలో ఆంధ్రులను నీచంగా చెప్పడం జరిగింది అని అత్యధిక మంది చరిత్రకారుల అభిప్రాయం. సరే, మనకు ఆంధ్రులు కించపరిచారా లేదా అనేది పక్కన పెడితే మనము వైదిక సాంప్రదాయం ప్రకారం ఆంధ్రులో ఆయా గ్రంథాలు ఏం చెప్పాయి మాట్లాడుకోవాలా. సార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పింది వైదిక సాంప్రదాయం ప్రకారం. సార్ నెక్స్ట్ మహాభారతం. సార్ మనందరికీ తెలిసింది మహాభారతంలో అసలు ఆంధ్రుల ప్రస్తావన ఏమన్నా ఉందా? ఉంది. మహాభారతం, ఈ భారతంలో ఏం ప్రస్తావన ఉందంటే ఆంధ్ర బహువచ్చః. సరే ఒకటి చూడండి, ఆంధ్ర బహువచ్చః. బహు అంటే అనేకం. అంటే మహాభారతం ఏం చెప్తుందంటే ఆంధ్ర బహువచ్చః అంటే అర్థం ఏంటంటే ఆంధ్రాలో నివసించేటువంటి ప్రజలు అనేక రకాలకు చెందినటువంటి, అనేక తెగలకు చెందిన వాళ్ళు. ఆంధ్ర అనేది ఒకటే కాదు, వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల జాతి ప్రజలు ఉన్నారని మహాభారతం తెలియజేస్తుంది. సార్ మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు జాగ్రత్తగానండి. ఆంధ్ర బహువచ్చః అంటే అర్థం ఏంటంటే ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఒకే తెగకు చెందిన వాళ్ళు కాదు, అందరూ రకరకాల తెగకు చెందిన వాళ్ళని స్పష్టంగా మహాభారతం చెప్తుంది. సార్ ఇదే మహాభారతం ఏం చెప్తుందంటే మనందరికీ తెలిసిందే, పాండురాజు కుమారుల్లో 5 మందిలో సార్ సహదేవుడు అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ సార్. సహదేవుడు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా జయించాడని మహాభారతం తెలియజేస్తుంది. ఒకటి. ఇంకోటి, ద్రౌపదికి స్వయంవరం జరుగుతుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా స్వయంవరానికి కొంతమంది పోయినారంట ద్రౌపదిని వివాహం ఆడాలని అని కూడా మహాభారతం తెలియజేస్తుంది. సార్ మహాభారతం ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మహాభారతం ఆంధ్ర ప్రజలు నేర్చులుగా కూడా చెప్పింది. ఆంధ్రదేశంలో నివసించేటువంటి మీకు డౌట్ రావాలా, కాదు సార్ మహాభారతం ఏం నేర్చులు అనార్య జాతి అన్నారు కదా, మరి వీళ్ళు ఆర్యులు కదా, మరి ఆర్య జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు అనార్య జాతులు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారంటే ఆ కాలంలో సమ్మేళనం జరుగుతోంది, ఆర్యులకు అనార్యులకు మధ్య జాతి సమ్మేళనం, అందరూ కలిసిపోతున్నారు. మరి ఆంధ్రులు అత్యంత నీచమైన తెగగా చెప్పినప్పటికీ అనార్యకు సంబంధించినటువంటి అనార్య జాతికి చెందినటువంటి ఉన్నత స్థానంలో ఉన్న కొంతమంది రాజులు, ఎందుకంటే తెగలుగా విభజించారు, ఆ రాజులు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళారంట. సార్ ఇక్కడ డౌట్ పడద్దండి, ఉన్నత స్థితిలో ఉన్న ఆర్యులకు నీచ స్థితిలో ఉన్న అనార్యులకు మధ్య సంస్కృతి సమ్మేళనం జరుగుతుంది వివాహ సంబంధాల ద్వారా. అందుకే మహాభారతం ఏమంటుందంటే ఆంధ్ర బహువచ్చః, రకరకాల భిన్న జాతులు ఉన్నారు, వాళ్ళలో ఒకే జాతి కాదని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మహాభారతం ఏం చెప్తుందంటే సహదేవుడు జరిపి యుద్ధంలో గెలిచిన ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతం ఉంది. ఇంకోటి, ద్రౌపది స్వయంవరానికి ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక రాజులు వచ్చినారని చెప్పడం జరిగింది. ఇంకోటి, ఈ మహాభారతం ప్రకారము ఆంధ్రులు ఎక్కడ ప్రాంతం వాళ్ళంటే ఆంధ్రులు ఎక్కడ పుట్టారంటే బనవాసి ప్రాంతము.
సార్ బనవాసి ప్రాంతం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మైసూర్ ప్రాంతంలో పుట్టినారని మహాభారతం చెప్తుంది. నేను చెప్పిన ప్రతి అంశము ఇంపార్టెంటే. ఏం లేదు సార్, ఇటీవల ప్రశ్నాపత్రాల్లో వైదిక సాంప్రదాయం ప్రకారం ఆంధ్ర జాతికి సంబంధించినది అంటాడు. 3 ఆప్షన్లు ఇస్తాడు, 4 ఆప్షన్లో 3 కరెక్ట్ ఇస్తాడు, 1 తప్పిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మహాభారతం అనగానే మనకి ఆంధ్ర బహువచనం అనిగే ఆంధ్ర ప్రజలు వివిధ రకాలైనటువంటి ప్రజలని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు బనవాసి అనగా మైసూర్ ప్రాంతం నుంచి పుట్టారని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ద్రౌపది స్వయంవరానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని గుర్తుపెట్టుకోండి. సహదేవుడు గెలిచిన ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతం గుర్తుపెట్టుకోండి. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్లేచ్చులు అంటే ఎవరు మాట్లాడినారు? భాగవతం మ్లేచ్చులుగా మాట్లాడింది, మహాభారతం కూడా మ్లేచ్చులుగా చెప్పమంది. మనుధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ ఆంధ్రులు గ్రామ బహిర్ప్రాంతాల్లో నివసించేవాళ్ళని చెప్పడం జరిగింది. చరక సంహిత ప్రకారం ఆంధ్రులు కళ్ళే కూడా రాకూడదు, ఒకవేళ కళలేకి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పడం జరిగిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. సునేశ్వరుని కథ ఏంటి, అదేవిధంగానే సునేశ్వరుడు తర్వాత మనకు వాయుపురాణం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన. సరే, ఆంధ్రులను మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదం జాతి పరంగా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ దేశీయము, మళ్ళీ భాషాపరంగా చెప్పడం జరిగింది, అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు జాతి గురించే మాట్లాడతాం. సరే, వైదిక సాంప్రదాయం కంప్లీట్ అయింది. మరి బౌద్ధ మతం ప్రకారం చాలా ఇంపార్టెంట్. బౌద్ధ మతం ప్రకారము మరి ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏమైనా ఉందా? సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. సార్ బౌద్ధ మతం ప్రకారం ఒక మతం రాసుకొని దాని కింద ఈ విధంగా నేను చెప్పే పాయింట్ నోట్అవుట్ చేసుకోండి. మరి బౌద్ధ మతం ప్రకారం ఏమైనా ఆంధ్రుల ప్రస్తావన ఉందా? సార్ జాగ్రత్తగా వినాలా. ఈ బౌద్ధ మతము ఏం చెప్తుందంటే ఆంధ్రులను అంధకరత్త అని ప్రకటించింది. సార్ జాగ్రత్తగానండి. ఆంధ్రులను బౌద్ధ మతం ఏం చెప్తుంది? అంధకరత్త. ఆంధ్రదేశ ప్రజలను, ఆంధ్ర భూభాగంలో నివసించే ప్రజలను అంధకరత్త ప్రజలను స్పష్టంగా బౌద్ధ మతం చెప్పింది. రేపు అడుగుతాడు, అంధకరత్త అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి సాహిత్య గ్రంథాలు ఏంది? సార్ బౌద్ధ మత సాహిత్య గ్రంథాలు. బౌద్ధ మతానికి చెందిన గ్రంథాలలో స్పష్టంగా ఆంధ్రలో ఏమనిందంటే అంధకరత్త. సార్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నిసార్లు అడిగినటువంటి ప్రశ్నలో భీమసేన జాతకం వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా సార్, మనకు ఇండియన్ హిస్టరీలో జాతక కథలు అనేవి ఉంటాయి. సార్ జాతక కథలు అనేవి 500 ఉంటాయి. ఏంటివి జాతక కథలు అంటే, గౌతమ బుద్ధుడు పుట్టడానికంటే ముందే ఈ అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు పుట్టడానికంటే ముందే 500 గత జన్మలు ఉన్నాయంట. ఆ 500 గత జన్మల గురించి తెలియజేసేటువంటి జాతక కథలు. ఆ 500 జాతక కథల్లో 500 జన్మలకు సంబంధించిన జాతక కథలో ఒక జాతక కథ ఏంటంటే భీమసేన జాతకం. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఈ భీమసేన జాతకం బాగా గుర్తుపెట్టుకోండి. భీమసేన జాతకం, ఈ భీమసేన జాతకం ప్రకారం ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రపథం అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి 2012లో గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. భీమసేన జాతకం ప్రకారం ఆంధ్ర ప్రాంతాన్ని ఏ పేరుతో ప్రకటించడం జరిగింది? ఆంధ్రపథము. సార్ పథము అంటే మనం ఏమంటామంటే ప్రాంతము, రోడ్డు, ఒక ప్రయాణించేటువంటి భూభాగము, ఇవన్నీ పథాల కిందకి వస్తాయి. సార్ ఆంధ్రపథము అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. ఎక్కడ? భీమసేన జాతక. సార్ ఈ ఆంధ్రపథం అనేది భీమసేన జాతకం ప్రకారం ఆంధ్రపథం అనేది అనగా ఆంధ్ర ప్రాంతం అనేది అనగా ఆంధ్ర భూభాగం అనేది దేనికి ప్రత్యేకం అంటే వస్త్రాలకు చాలా ఫేమస్ అంట. అనగా గౌతమ బుద్ధుడు జన్మించి చనిపోయిన తర్వాత గౌతమ బుద్ధుని గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం బౌద్ధ మత ఆచార్యులు రచించినటువంటి జాతక కథలు. గౌతమ బుద్ధుడు పుట్టడానికంటే 500 గత జన్మలు ఉన్నాయి. అందులో ఒక జాతక కథ ఏంటంటే భీమసేన జాతకం. ఈ భీమసేన జాతకం ప్రకారం ఆంధ్రపథం అనేటువంటి ప్రస్తావన ఉంది. సార్ ఈ ఆంధ్రపథము దేనికి ఫేమస్ అంటే వస్త్రాలకు ఫేమస్ అంట. బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు, అద్భుతమైన వస్త్రాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడదాం మనము. ఈ ఆంధ్రపథం అనేది వస్త్రాలకు చాలా ప్రత్యేకమంట, చాలా ఇంపార్టెంట్ సార్. 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ ఆంధ్రపథం అనగా ఈ ఆంధ్ర ప్రాంతాన్ని భీమసేన జాతకం ప్రకారం ఈ ఆంధ్ర ప్రాంతానికి రకరకాల పేరులతో ప్రస్తావించింది. దాన్ని వజ్రాల దేశము. సార్ ఎందుకంటారో మళ్ళీ మాట్లాడతాం. వజ్రాల దేశమని, నాగా భూమని సార్ బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా. మంజీరా దేశమని కూడా ప్రస్తావించింది.
ఇవన్నీ ఒకటే రోజు చదివితే రావు సార్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రపథం అనేటువంటి ప్రాంతము భీమసేన జాతకం ప్రకారము అద్భుతమైనటువంటి వస్త్రాలకు ప్రత్యేకమంట. ఈ ఆంధ్రపథం అనేటువంటి ఊరుకు, ఆంధ్రప్రథము అనేటువంటి రాష్ట్రానికి, ఆంధ్రపథం అనేటువంటి భూభాగానికి భీమసేన జాతకం ప్రకారం వజ్రాల దేశము సార్. వజ్రాలు అద్భుతమైనటువంటి ప్రాంతం సార్. సార్ ఈ ఆంధ్రప్రథము 2 నదుల మధ్య విస్తరించింది. ఇది కూడా భీమసేన జాతకం గురించి చెప్పింది. అదొకటి కృష్ణా గోదావరి నదులు. కే అంటే కృష్ణా, జీ అంటే గోదావరి. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించినటువంటి ఆంధ్రప్రథము. దీనికి వజ్రాల దేశం అంటారు. ఎందుకంటే వజ్రాలు బాగా లభించేటువంటి ప్రాంతం సార్. కృష్ణా జిల్లాలో కొల్లూరు గనుల్లో మనకు కోహనూరు వజ్రం లభించింది. అందుకే దీన్ని వజ్రాల దేశమని ఎవరు చెప్తారు? భీమసేన జాతకం సార్. దీన్ని నాగా భూమి సార్. నాగా జాతి ప్రజలు ఎక్కువగా నివసించినారు కాబట్టి దీనికి నాగా భూమి అని భీమసేన జాతకం చెప్తుంది సార్. మంజీరా, గోదావరి నది యొక్క ఉపనది మంజీరా నది. ఆ మంజీరా నది చుట్టూ ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి దీన్ని మంజీరా భూమి అని కూడా అంటారు. ఈ విధంగా భీమసేన జాతకం ఆంధ్రపథము అనగా ఆంధ్ర భూభాగానికి నాగా భూమని, మంజీరా భూమని, వజ్రాల దేశమని, కృష్ణా గోదావరి ప్రాంతాన్ని రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. ఎవరు చెప్పారంటే భీమసేన జాతకం సార్. భీమసేన జాతకం అనేది గౌతమ బుద్ధుడు జన్మించడానికంటే ముందు ఉన్నటువంటి 500 గత జన్మల గురించి తెలిపేటువంటి గ్రంథాలు. ఆ 500 గత జన్మలు చెప్పేటువంటి జాతకాలలో ఒక జాతకం పేరు భీమసేన జాతకం సార్. బ్రెయిన్లో ఫీల్ చేయాలా, 1-2 సార్లు చదివితే కాక గుర్తురాదు సార్. ఆంధ్రులను అంధకరత్త అని బౌద్ధ మతం ప్రకటించింది. బౌద్ధ మత గ్రంథాలన్నీ కూడా అంధకరత్త అని ప్రకటించడం జరిగింది సార్. ఇంకొక జాతకం ఉంది, శరీ వణిజ జాతకం సార్. ప్రతిదీ ఇంపార్టెంటే, బ్రెయిన్లో ఫీల్ చేయాలి. శరీ వణిజ జాతకం సార్. ఇది కూడా ఒక జాతకమే, ఇది కూడా ఒక జాతకమే సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీ వణిజ జాతకం ప్రకారం తేలివాహన నది పైన, తేలివాహన నది పైన, నేను చెప్పేది ప్రతిదీ బిట్టే, ప్రతిదీ ఇంపార్టెంటే. తేలివాహన నది పైన ఆంధ్ర నగరి అనేటువంటి ప్రస్తావన ఉంది. ఆంధ్ర నగరి ఎంత ఇంపార్టెంట్ సార్, ఎంత ఇంపార్టెంటో. ఏం లే, మిమ్మల్ని ఏమడుగుతాంట, ఆంధ్ర నగరి అని ఏ జాతకంలో ఉంది? భీమసేన సరిపరిచే జాతకం సార్. రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఏమడుగుతా అంటే ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి అని చెప్పి ఏమడుగుతా అంటే ఆంధ్ర నగరి అనేటువంటి ప్రస్తావన వైదిక సాంప్రదాయంలో ఉంది సార్. వైదిక మతాల్లో ఉందా, బౌద్ధ మతంలో ఉందా? బౌద్ధ మతానికి చెందినటువంటి బట్టి పట్టుకుంటే రాస్తారు. ఇవి సబ్జెక్టును అంతర్లీనంగా చదవాల. ఇట్లా చదివితేనే రేపు మంచి స్థాయిలో ఉంటారు సార్. సబ్జెక్టును చదువుకోకుండా అర్థం చేసుకుంటా బట్టి పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ రాదు. రేపు ఎగ్జామ్ వల్ల ఇబ్బంది పడతాం. బాగా కాపీ పేస్ట్ అనుకోకుండా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇట్లాంటి ప్రశ్నాపత్రాలు ఇటీవల కానీ ఈ విధంగానే అడుగుతున్నారు సార్. చూడండి, శరీవనిజ జాతకం అనేటువంటి గ్రంథం ప్రకారం, శరీవనిజ జాతకం ప్రకారం తేలివాహిని నది పైన ఆంధ్ర నగరి అనేటువంటి ఊరు యొక్క ప్రస్తావన ఉంది సార్. జాగ్రత్త ఏనండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి సార్, రాయ్ చౌదరి. రాయ్, పిసి రాయ్, రాయ్ చౌదరి కాదు, పిసి రాయ్. ఈ పిసి రాయ్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే సార్, వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, చరిత్రకారుడు ఈయన. ఆ కాలంలో నివసించిన వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 70 నుంచి 80 సంవత్సరాల కింద బతికినటువంటి పిసి రాయ్ ఏం చెప్పంటే, ఒరే ఈ తేలివాహిని నది ఏందో కదరా సార్, చాలా ఇంపార్టెంట్ సార్. ఈ తేలివాహన నది ఏందో కాదు, కృష్ణా నదియే తేలివాహన నది సార్. ప్రజెంట్ ఉన్నటువంటి కృష్ణా నదియే తేలివాహన నది. ఒరే ఈ ఆంధ్రనగరి ఏందో కాదు, ప్రజెంట్ ఉన్నటువంటి అమరావతి, అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడండి, అమరావతి బౌద్ధ స్తూపం, ఆ ప్రాంతము ఆంధ్రనగరి అని చెప్పడం జరిగింది సార్. జాగ్రత్తగా రండి. అమరావతికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1-2 సార్లు చదువుతూ వచ్చేస్తుంది సార్. అమరావతిని ఏమేమి పేరుతో పిలుస్తారంటే సార్, ధాన్య కటకం అంటారు. ధాన్య కటకం అమరావతి. ఇక్కడ చూడండి, ఈ పదాలు చూడండి, ధాన్య కటకం, ధాన్యాలు బాగా. ఇంకోటి ధరణి కోట కూడా అంటారు సార్. ఫస్ట్ ధరణి కోట చూడండి, ధరణి కోట ఎందుకంటారనేది మీరు పొయ్యే కొద్ది వస్తుంది సార్. నేను ఇక్కడే చెప్తాను 2 నిమిషాలు సార్. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో క్రీస్తు పూర్వంలో దీన్ని ధరణి కోట అంటారు. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ధాన్య కటకం అంటారు. ఇటీవల కాలంలో దీన్ని అమరావతి అంటారు సార్. ఎందుకు సార్ పేర్లు మార్చడం జరిగిందంటే సార్, ధరణి కోట దాని పేరు. యాక్చువల్గా దాన్ని వాడుక కోసం ధరణి కోట అయింది సార్. ధరణి కోట అంటే అర్థం ఏంటంటే బుద్ధుని యొక్క ధాతువులు, బుద్ధుని యొక్క
బుద్ధుని యొక్క వస్తువులు, బుద్ధుని యొక్క ఎముకలు చర్మాలు ఏంటో ఒకటి వేసి ఆ ప్రాంతంలో ఒక స్తంభాన్ని నిలిపారు, ఒక స్తూపాన్ని నిర్మించారు. అందుకే దీన్ని ధరణికోట అని పేరు వచ్చింది అని కొంతమంది అభిప్రాయం. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అద్భుతమైన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అద్భుతమైన ధనధాన్యాలకు పెట్టింది పేరు. అందుకే దానికి ధాన్య కటకం అని పేరు. ఎందుకంటే కృష్ణానది చుట్టుపక్కల విపరీతమైనటువంటి ధాన్యాలు పండిస్తారు, అందుకే దాన్ని ధాన్య కటకం అన్నారు. సార్ ఆ తర్వాత కాలంలో చూడండి ఒకసారి, ఆ తర్వాత కాలంలో అమరావతి సార్ ఈ ధాన్య కటకము అనేది బౌద్ధ మతానికి ప్రత్యేకమైన ప్రాంతం. బుద్ధుని యొక్క స్తూపాలు, ఆ స్తూపంలో బుద్ధుని యొక్క వస్తువులు వేసినారు. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కొంతమంది రాజులు ఏం చేశారంటే అమరావతి స్తూపాన్ని పడగొట్ల ఉంది అమరావతి స్తూపం దగ్గరే అమరేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈశ్వరుని యొక్క ఆలయం అనగా బౌద్ధ మతాన్ని కాస్త హిందూ మత ఆలయంగా మార్చడం జరిగింది. అమరేశ్వర ఆలయం ఉండడం వల్ల అత్యధిక మంది చరిత్రకారులు ఆ నేటి కాలంలో దాన్ని ఏమంటారంటే అమరావతి అంటారు. సార్ చూడండి సార్, ఈశ్వరుడు కొలబోయి ఉన్న ప్రాంతం అమరావతి. ధరణికోట ఎందుకంటారంటే ప్రాచీన కాలంలో చెప్పుకున్న బుద్ధుని యొక్క ధాతువులు ధనధాన్యాలకు పెట్టింది పేరు. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో దానికి ధాన్య కటకం అని పేరు. అమరావతి ఇటీవల కాలంలో అమరేశ్వర ఆలయాన్ని కొట్టి దాన్ని అమరావతిని పేరు వచ్చింది. సార్ ఒకసారి చూద్దాం. ఈ విధంగా పిసి రాయ్ అనేటువంటి వ్యక్తి ఏమంటే ఒరే బాబు తేలివాహన నది అంటే ఏందో కదరా కృష్ణా నది, ఒరే బాబు ఆంధ్ర నగరి అంటే ఏంటంటే అమరావతి, అంటే ప్రజెంట్ ఉన్న అమరావతి అనగా సిరివనిజ జాతకంలో ప్రస్తావన తెలియజేసినటువంటి తేలివాహన నది కానీ సిరివనిజ జాతకంలో ప్రస్తావన తెలిపిన ఆంధ్ర నగరి కానీ ఆంధ్ర ప్రాంతాలని స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే పిసి రాయ్ చెప్పిన తేలివాహన నది ఒక వ్యక్తి వ్యతిరేకించడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు కేపీ జైస్వాల్. కేపీ జైస్వాల్ ఏమంటాడంటే, అయ్యా పిసి రాయ్ గారు, మీరు చెప్పినట్టు తేలివాహన నది కృష్ణా నది కాదు. ఎందుకనగా తేలివాహన నది అనేది ప్రజెంట్ ఒడిశా రాష్ట్రంలో మహానది ఉంది సార్. ఆ మహానది ఉపనదుల్లో ఇబ్బు, తేలు, కోండు ఇట్లా నదులు ఉన్నాయి. ఆ తేలు నది మహానది ఉపనది పేరే తేలివాహన నది అని చెప్తాడు. మనకు ఎవరెవరు చెప్పారనేది కూడా గుర్తుపెట్టుకోవాలా. నాకు తెలిసి పిసి రాయ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వ్యతిరేక వాదన కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సరే ఏం లే, పిసి రాయ్ ఏమంటే తేలివాహన నది అంటాడు. పిసి రాయ్ ఏమో తేలివాహన నది కృష్ణా నది అంటాడు. కేపీ జైస్వాల్ ఏమంటాడు, ఒరే బాబు తేలివాహన నది కృష్ణా నది కాదు, ప్రజెంట్ ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహానది యొక్క ఉపనది తేలివాహన నది అని చెప్తాడు. సార్ జాగ్రత్త వినండి. కానీ ఆచార్య పివి పరబ్రహ్మశాస్త్రి సార్ ఈ పదాలన్నీ కూడా బాగా సబ్జెక్టు వస్తే నేర్చుకోగలరు సార్. సబ్జెక్ట్ని ఈ విధంగా నేర్చుకోవాలి. పివి పరబ్రహ్మశాస్త్రి ఏమంటాడు, ఒరే బాబు పిసి రాయ్ నువ్వు చెప్పినట్టు తేలివాహన నది కృష్ణానది కాదు, ఒరే కేపీ జైస్వాల్ నువ్వు చెప్పినట్టు తేలివాహన నది మహానది ఉపనది కాదు. నేనేం చెప్తున్నానంటే అనగా పివి పరబ్రహ్మశాస్త్రి తేలివాహన నది అంటే ఏందో కాదు, గోదావరి నది. చూడండి సార్, కృష్ణా గోదావరి ప్రాంతమే కాబట్టి ఆ రెండు ప్రాంతాలు ఏదో అయి ఉండొచ్చు. సార్ ఈ పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం తేలివాహన నది అనగా గోదావరి నది. మరి ఆంధ్ర నగరి అంటే ఏం సార్? ఈ పిసి రాయ్ ఏమో అమరావతి చెప్పినాడు, పిసి రాయ్ ఏమో ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర నగరి అంటే అమరావతి చెప్పినాడు. మరి పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఆంధ్ర నగరి అంటే ఏంటంటే కోటిలింగాళ. సార్ కోటిలింగాల మనందరికీ తెలిసిందే, ఈశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతము కోటిలింగాల ప్రాంతము. సార్ కరీంనగర్ జిల్లాలో ఉంది. ప్రజెంట్ జగిత్యాల జిల్లా కోటిలింగాల ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల రాజధానిలో ఇదొకటి చరిత్రకారుల అభిప్రాయం. అనగా వీళ్ళ అభిప్రాయాలు మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. ఇప్పుడు నేను చెప్పింది సార్ బాగా గుర్తుపెట్టుకోండి. పిసి రాయ్ ఏమంటాడంటే సిరివనిజ జాతకం ప్రకారం తేలివాహన నది ఆంధ్ర నగరి ప్రస్తావన ఉంది. సార్ పిసి రాయ్ ఏమంటాడంటే తేలివాహన నది అంటే కృష్ణానదే, ఆంధ్ర నగరి అంటే అమరావతి అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాదు కేపీ జైస్వాల్ ఏమంటే తేలివాహన నది అంటే మహానది యొక్క ఉపనది తేలు నది అని చెప్తాడు. లేదు పివి పరబ్రహ్మశాస్త్రి ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి తెలంగాణకు అనుకూలంగా గుర్తుపెట్టుకోండి. పివి పరబ్రహ్మశాస్త్రి ఏమంటే తేలివాహన నది అంటే గోదావరి నది, మరి ఆంధ్ర నగరి అంటే కోటిలింగాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది సిరివనిజ జాతకంలో ఉన్నటువంటి అంశాలు. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ సబ్జెక్ట్ రాదు. మళ్ళీ చెప్తున్నా, నీట్గా నేర్చుకోండి, సులభంగా ప్రస్తావన నేర్చుకోవచ్చు. సరే, మరి బౌద్ధ మతంలో 2 జాతకాల గురించి మాట్లాడుకున్నాం. బౌద్ధ మతంలో వాటి ప్రస్తావన గురించి మాట్లాడాలి. ఇక్కడ ఇంకొక ప్రస్తావన ఉంది, భావరి వృత్తాంతం. ఏంటో చూద్దాం సార్. భావరి వృత్తాంతం
ఏంటి భావరి వృత్తాంతం ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ భావరి అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలో విదర్భలో నివసించేవాడు. అస్మక రాజధాని కొన్ని ప్రాంతాల బోధన ఉంది. సరే, విదర్భ కిందనే ఉంటుంది అస్మక రాజధాని. సరే, ఇది కూడా గ్రూప్ అడిగిన ప్రశ్న. బోధన్. ఈ అస్మక యొక్క రాజధాని, అస్మకం యొక్క రాజధాని పేరేంటంటే బోధన్. సార్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధనే గుర్తుపెట్టుకోండి. ఈ బోధన్ అనే ప్రాంతంలో బావరి అనేటువంటి వ్యక్తి నివసించేవాడు. అనగా అప్పుడు మహారాష్ట్ర ఆంధ్ర రెండు కలిసి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సార్. ఈ బావరి నివసిస్తే ఈ బావరి దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకరి పేరు కౌస్తనుడు సార్. ఒకరి పేరు ఏంటంటే కౌస్తనుడు. ఒకరి పేరు సాబయ్య. వీళ్ళిద్దరు సార్ శిష్యులు. ఈ బావరికి ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాళ్ళలో ఒకరి వ్యక్తి పేరు ఏంటంటే కౌస్తనుడు, ఇంకొకరి పేరు సాబయ్య. అసలు బావరి అనేవాడు ఉన్నాడు. ఈ బావరి అనేవాడు అస్మక రాజధాని బోధనలో నివసిస్తున్నాడు అని ఎవరు చెప్పినారు సార్? బౌద్ధ మత గ్రంథంగా ఉంటుంది. ఆ బౌద్ధ మత గ్రంథం పేరు ఏంటంటే సుత్తనిపాతం. ఇది బిట్టు సుత్తనిపాతం సార్. సుత్తనిపాతం అనేటువంటి ఒక గ్రంథము వల్ల, సుత్తనిపాతం అనేటువంటి ఒక బౌద్ధ మత గ్రంథం వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సుత్తనిపాతం అనేటువంటి బౌద్ధ మత గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, ఒరే అస్మక రాజధాని బోధనలో బావరి అనేటువంటి వ్యక్తి నివసిస్తున్నాడా. ఈ బావరికి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒకరి పేరు కౌస్తనుడు, ఇంకొకరి పేరు సాబయ్య. వీళ్ళిద్దరిని ఏం చేశారంటే బావరి, అయ్యా నేను ఈ బోధనలోనే ఉంటాను, నేను అస్మక రాజధాని బోధనలో నివసిస్తాను, మీరిద్దరూ వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే రాజగృహ. సార్, మనందరికీ తెలిసిందే పాటలీపుత్రానికి ఇంతకు ముందు పూర్వం పేరు రాజగృహ. సరే, మనం ఇంగ్లీష్లో మాట్లాడదాం. రాజగృహలో గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో బౌద్ధ మతాన్ని బాగా విస్తరింపజేస్తున్నాడు. మీరిద్దరూ వెళ్ళండి. ఎవరేమి? కౌస్తనుడు, సాబయ్యను. ఎవరు ఆదేశిస్తున్నారు? గురువు ఆదేశిస్తున్నాడు. ఎవరు? బావరి. బావరి అనేవాడు చెప్తున్నాడు, ఒరే మీకు నా ఇద్దరు శిష్యులారా కౌస్తనుడు, సాబయ్య, మీరిద్దరూ రాజగృహానికి వెళ్ళండి. అక్కడ గౌతమ బుద్ధుడు ఉంటాడు. గౌతమ బుద్ధుడిని కలిసండి. గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడో వినండి. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు విని మీరు వచ్చి నాకు చెప్పండి రా అని బావరిని పంపించడం జరిగింది అని ఈ మొత్తం కథనంతా ఎవరు చెప్తున్నారంటే సుత్తనిపాతం అనేటువంటి బౌద్ధ మత గ్రంథం. సార్, నిజంగానే ఈ సుత్తనిపాతం అనే బౌద్ధ మత గ్రంథం ప్రకారం బావరి ఇద్దరు శిష్యులు పోయినారు. గౌతమ బుద్ధుని దగ్గర పోయినారు. రాజగృహాలకు పోయినారు. రాజగృహాలకు పోయి గౌతమ బుద్ధుని దగ్గర పోయి ఆయన బోధనలు విని బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. సార్, బౌద్ధ మతం స్వీకరించి తిరిగి రాజగృహ నుంచి కౌస్తనుడు, సాబయ్య తిరిగి అస్మక రాజధాని బోధనలోకి వచ్చారు. వచ్చి బావరి దగ్గరికి వచ్చి బావరిని కూడా బౌద్ధ మతంలోకి మార్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ కథ అంతా ఏ గ్రంథంలో చెప్పడం జరిగిందంటే సుత్తనిపాతం గురించి చెప్పడం జరిగింది. సార్, మనకు ఇక్కడ మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఈ బౌద్ధ మత గ్రంథాల గురించి కథ ఎందుకు మాట్లాడుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఈ కథ ఎక్కడ ఉంది? సుత్తనిపాతంలో ఉంది. మన బావరి యాడ్ నివసిస్తున్నాడు అస్మక రాజధాని బోధన్. బోధన అనేది ఏందో కాదు, నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఒక ప్రాంతము. అనగా ఆంధ్ర భూభాగాన్ని, అనగా ఆంధ్ర ప్రజలతో నివసిస్తున్న బావరి గురించి సుత్తనిపాతం అనే గ్రంథంలో ఉంది కదా. అంటే ఆంధ్రుల యొక్క ప్రస్తావన బావరి ద్వారా తెలిసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది బావరి వృత్తాంతము. సార్, 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి సార్. బావరి అయినటువంటి వృత్తాంతం. సార్, బావరి అయినటువంటి కథ ఎక్కడ చెప్పండి? సుత్తనిపాతంలో చెప్పండి. బావరి ఆడి నివసిస్తున్నాడు. అస్మక రాజధాని బోధనలో ఉన్నాడు. సార్, ఈయన గౌతమ బుద్ధుడు ఇద్దరు శిష్యులు పంపించాడు అని చెప్పి మాట్లాడుకున్నాం. వాళ్ళు తిరిగి వచ్చి బావరికి రాజును తిరిగి బావరికి ఏంటంటే బౌద్ధ మతాన్ని స్వీకరించేటట్టు చేయడం జరిగింది అని కూడా మాట్లాడుకున్నాం. సార్, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఉంది. ఇక్కడ గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడతాం. గౌతమ బుద్ధుడు. సార్, బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానోదయం అయిన తర్వాత మన జింకలవనం లేదా మృగదావనంలోకి పోయి అలహాబాద్ దగ్గర ఉంటుంది సార్. 5 మంది శిష్యులు చెప్తాడు కదా. 5 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు ఏం పేరంటే సార్, 5 మంది మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. బుద్ధుని యొక్క శిష్యులు. సార్, ఇక్కడ బుద్ధుని యొక్క శిష్యుడు అప్పుడు చెప్పింది ఎవరైనా కౌస్తనుడు, సాబయ్య బావరి శిష్యులు. ఈయన బుద్ధుడు సార్ అలహాబాద్లో జింకలవనంలో 5 మందికి జ్ఞానబోధ చేస్తాడు. అక్కడి నుంచి బౌద్ధ మతం పుట్టింది. ఆ 5 మంది శిష్యులు ఉంటారట. 5 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు పండన లేదా కౌండిన్య.
ఇతనికే పేరు కొండన లేదా కౌండిన్య. జాగ్రత్త వినండి సార్. ఈ కొండన లేదా కౌండిన్య అనేటువంటి శిష్యుడు అలహాబాద్ దగ్గర 5 మంది శిష్యులు బోధన చేశాడు. చేసి నాయనలారా మీరు ఏం చేస్తారంటే దేశమంతా తిరిగి నా బోధన వ్యాఖ్యం చేయండి అన్నారు. అందులో భాగంగానే 5 మందిలో ఒక శిష్యుడైనటువంటి కొండన కౌండిన్య అనేటువంటి గౌతమ బుద్ధుని యొక్క శిష్యుడు ఏం చేశాడంటే ఆంధ్రదేశంలోకి వచ్చి ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడం జరిగింది. అనగా ఆంధ్ర ప్రాంత ప్రస్తావన అనేది బుద్ధుని శిష్యుల వల్ల కూడా తెలుస్తుంది. కొండన లేదా కౌండిన్య ఇవన్నీ కూడా జాతక కథల ద్వారా తెలియజేస్తున్నాయి సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క గురించి మాట్లాడడం జరిగింది సార్. బుద్ధుని యొక్క శిష్యుడు ఎవరంటే కొండన లేదా కౌండిన్య. ఇక నెక్స్ట్ బుద్ధుడు చనిపోయిన తర్వాత, వెరీ ఇంపార్టెంట్ సార్, బుద్ధుడు చనిపోయిన తర్వాత గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత కొంతమంది బౌద్ధ మతాచార్యులు వచ్చినారు. అనగా బౌద్ధ మతాన్ని వ్యాపింపజేసేటువంటి మతాచార్యులు వచ్చినారు. అందులో ఒక వ్యక్తి పేరు మహాదేవ భిక్షు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈయన మహాదేవ భిక్షు సార్. ఈ మహాదేవ భిక్షు అనేటువంటి రాజు, మహాదేవ భిక్షు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోవాలా. మహాదేవ భిక్షు ఈయన బౌద్ధ మతాచార్యుడు సార్. చాలామంది కన్ఫ్యూజ్. బౌద్ధ మత శిష్యుడు కొండన. మహాదేవ భిక్షు అంటే జాగ్రత్త ఏంటండి, ఆంధ్రదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు సార్. మీరు ఇంతవరకు గౌతమ బుద్ధుని శిష్యుల్లో ఒకడు వచ్చాడన్నా కదా, ఆయన గౌతమ బుద్ధుడి శిష్యుడు, ఆయన బౌద్ధ మతాచార్యుడు కాదు సార్. మతాచార్యుడు అంటే ఏంలా ఆ మతం కోసం పాటుపడేటువంటి ఒక గురువులు. కొండన అనేవాడు శిష్యుడు మాత్రమే సార్. గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు బతికుంటే ఆయనే బౌద్ధ మతాన్ని వ్యాపించేవాడు. కానీ గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మత వ్యాప్తి కోసం కొంతమంది గురువులు కంకణం కట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తి పేరు మహాదేవ భిక్షు సార్. గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఈ మహాదేవ భిక్షు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు. వచ్చి ఇక్కడ అమరావతి ప్రాంతంలో, ఇక్కడ నాగా జాతి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నాగాశోకుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరే నిల్లుడు అని కూడా అంటారు సార్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1-2 సార్లు చదవాలా సార్. మహాదేవ భిక్షు అనేటువంటి బౌద్ధ మతాచార్యుడు గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆంధ్రదేశంలోకి వచ్చి నాగాశోకుడు లేదా నిలుడు అనేటువంటి వ్యక్తిని ముఖ్యంగా బౌద్ధ మతంలోకి మార్చి అమరావతి స్తూపాన్ని నిర్మించాడని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయము. అమరావతి స్తూపం అద్భుతమైనటువంటి స్తూపం, అందమైన స్తూపము. దీని గురించి స్పష్టంగా శాతవాహన సామ్రాజ్యం వచ్చేటప్పుడు బాగా మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు బ్రెయిన్లో ఫిల్ చేయాల్సింది ఏంటంటే మహాదేవ భిక్ష అనేవాడు గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత వచ్చినాడు. వచ్చి ఈ స్థానిక ప్రజలైనటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాగాశోకుడు నిరుడు సార్, నాగా జాతి ప్రజలు ఉన్నాయి కదా, ఆ జాతికి చెందినటువంటి ఈ నాగాశోకుడిని బౌద్ధ మతంలోకి మార్చి ఆ రాజు సహాయంతో అమరావతి స్తూపాన్ని మహాదేవ భిక్షు నిర్మించడం జరిగింది. దానితో పాటుగా ఈ విధంగా అమరావతి నుంచి సార్ చాలా చాలా ఇంపార్టెంట్, అమరావతి నుంచి నాగార్జున కొండ అనగా విజయపురి సార్, నాగార్జున కొండ ఈ ప్రాంతం వరకు బౌద్ధ మతాన్ని వ్యాపింప చేసుకుంటూ మొత్తం అమరావతి నుంచి నాగార్జున కొండ వరకు, విజయపూర్ అంటాం, నాగార్జున కొండ వరకు మొత్తం ఆ 2 ప్రాంతాల మధ్యలో ఉన్న ప్రజలందరినీ బౌద్ధ మతంలోకి మార్చుకుంటూ వెళ్ళాడు. ఎవరు మార్చారు? మహాదేవ భిక్షు. ఇంకోటి తెలుసా, ఈ మహాదేవ భిక్షుని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చైత్యకవాదాన్ని ప్రవేశపెట్టాడు. చైత్యకవాదం, దీన్ని శైలకవాదం సార్. మన బౌద్ధ మతం ఉంది, ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం వచ్చినప్పుడు మనం స్పష్టంగా మాట్లాడుతున్నాం, ఇక్కడే మాట్లాడుతున్నాం. ఈ మహాదేవ భిక్షు ఆంధ్రదేశంలో చైత్యకవాదం లేదా శైలికవాదం ప్రవేశపెట్టాడు సార్. చైత్యకవాదం అంటే ఏమీ లేదు, దండం పెట్టుకోవడం అనగా విగ్రహాలను పూజించడం, అనగా విగ్రహాలు అంటే విగ్రహాలు కాదు, బుద్ధుడి వాడినటువంటి వస్తువులను పూజించడం. అనగా అంతకుముందే మనము ఈ వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి దేవుళ్ళు విగ్రహాలు పూజించే వాళ్ళం. ఒక్కసారిగా మీరందరూ మా మతంలోకి మారంటే ఎవరు మారరు. అదే మా మతంలో మీరు మా మతంలో మాదిరిగే సార్, మీ మతంలో మాదిరిగే మా మతంలో కూడా బుద్ధుడు నివసించినటువంటి ప్రాంతాల్లో బుద్ధుడిని వాడిన వస్తువులను దండాలు పెట్టుకోవచ్చు, బుద్ధుడిని దేవుడిగా పిలుచుకోవచ్చు. అంటే అందరూ ఏం చేశారు, ఈ హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి చేరడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది ఆ విధంగా వైదిక మతం నుంచి అనగా హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి చేరడానికి కారణమైన వ్యక్తి అంటే మహాదేవ భిక్షు. ఆ విధంగా ఆంధ్రదేశంలో చైత్యకవాదం లేదా సైనికవాదాన్ని ప్రవేశపెట్టినటువంటి బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే మహాదేవ భిక్షు సార్. చాలా చాలా ఇంపార్టెంట్, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ రాదు.
ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు చాలా ఇంపార్టెంట్ సార్, అక్కడ ఈ అమరావతి స్తూపం గురించి మాట్లాడుతున్నా. అసలు అమరావతి స్తూపంలో బుద్ధుని యొక్క ధాతువులు ఉన్నాయి సార్, వెరీ ఇంపార్టెంట్. బుద్ధుని ధాతువులు సార్, బుద్ధుని ధాతువులు అంటే బుద్ధుడు వాడిన వస్తువులు ఉన్నాయి. అమరావతి స్తూపంలో బుద్ధుడు వాడిన వస్తువులు ఉన్నాయి, బుద్ధుని ధాతువులు ఉన్నాయి, బుద్ధుని యొక్క అస్థికలు ఉన్నాయి అని ఒక గ్రంథం చెప్తుంది. దాని పేరు మంజుశ్రీ మూలకల్ప. మంజుశ్రీ మూలకల్ప అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది. మంజుశ్రీ మూలకల్ప అనేటువంటి బౌద్ధ మత గ్రంథం ప్రకారం అమరావతి స్తూపంలో బుద్ధుని యొక్క ధాతువులు నిక్షిప్తం చేశారు సార్. ధరణి కోట అని చెప్పాను చూడండి, ఎందుకు పేరు వచ్చిందంటే బుద్ధుని ధాతువులు నిక్షిప్తం చేశారు అమరావతి స్తూపం కింద. ఆ విధంగా ఈ బుద్ధుని యొక్క ధాతువులు మంజుశ్రీ మూలకల్ప అనే గ్రంథం ప్రకారం బుద్ధుని యొక్క ధాతువులు అమరావతి స్తూపంలో ఉన్నాయి అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక గ్రంథం ఉంది, దీపవంశం సార్. ఇది సింహల గ్రంథం సార్, దీపవంశం మహావంశం అనేది సార్. ఈ దీపవంశం అనే గ్రంథం ప్రకారం బుద్ధుని యొక్క దంతాలు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు సార్, దంతాలు సార్ చాలా ఇంపార్టెంట్ సార్. బుద్ధుని యొక్క దంతాలు వజ్రాల దిన్నెలో నిక్షిప్తం చేసినారని దీపవంశం చెప్తుంది సార్. వజ్రాల దిన్నె అంటే ఏందో కదా, అమరావతి స్తూపమే సార్. ఎందుకంటే ఈ వజ్రాల దిన్నె ఇప్పుడే మాట్లాడు, కృష్ణా గోదావరి నది ప్రాంతం వజ్రాల దిన్నెం, వజ్రాలు దొరుకుతాయి కాబట్టి. అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వజ్రాల దిన్నె అంటే ఏందో కదా సార్, అమరావతి. అంటే ఇక్కడ దీపవంశం అనే గ్రంథం స్పష్టంగా అమరావతి అనే స్తూపం అని చెప్పుకోకుండా వజ్రాల దిన్నె అనే ప్రాంతంలో బుద్ధుని యొక్క దంతాలు నిక్షిప్తం చేశారని చెప్పినారు సార్. ఏం లే, దీప దంతానికి వజ్రం అని గుర్తుపెట్టుకోండి, వజ్రం ఉంది. దీప దంతం వజ్రం అని గుర్తుపెట్టుకోండి. దీపవంశం అనేటువంటి గ్రంథం ప్రకారము వజ్రాల దిన్య ప్రాంతంలో బుద్ధుని యొక్క దంతాలు నిక్షిప్తం చేశారని చెప్పడం జరిగింది. అదే మంజుశ్రీ మూలకల్ప ప్రకారము అమరావతి స్తూపంలో బుద్ధుని యొక్క ధాతువులు ఉన్నాయని చెప్పడం జరిగింది సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ రావివి. ఇంకా అశోకుడు, ముఖ్యంగా మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు 3వ బౌద్ధ సంగీతి అద్భుతంగా జరపడం జరిగింది సార్. ఈ 3వ బౌద్ధ సంగీతి మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం. ఆ 3వ బౌద్ధ సంగీతిలో చాలా ఇంపార్టెంట్, ఆ 3వ బౌద్ధ సంగీతిలో అంతకులు మంచి పాత్ర పోషించారు. అంతకులు ఉండడం వల్లనే 3వ బౌద్ధ సంగీతి సక్సెస్ఫుల్గా రన్ అయింది, సక్సెస్ఫుల్ బాగా చేసినారు అని మా మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు జరిపినటువంటి 3వ బౌద్ధ సంగీతిలో అంతకులు అనే వాళ్ళు స్పష్టంగా పాల్గొని ఈ 3వ బౌద్ధ సంగీతిని స్పష్టంగా సక్సెస్ చేయడం జరిగింది అని ఈ 3వ బౌద్ధ సంగీతి గురించి మాట్లాడడం జరిగింది. అంతకుల ప్రస్తావన అక్కడ కూడా ఉంది సార్. ఇక్కడ ఏ గ్రంథంలో ఈ అంతకుల యొక్క ప్రస్తావన మన మౌర్య అశోకుడు చెప్పడం జరిగింది, ఇది కూడా ఇంపార్టెంటే సార్. 1-2 సార్లు జాగ్రత్తగా రండి. ఇది కూడా సుత్తనిపాతం అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. సుత్తనిపాతం అనేటువంటి గ్రంథంలో అశోకుడు 3వ బౌద్ధ సంగీతి జరుపుతున్నాడు. ఈ 3వ బౌద్ధ సంగీతిలో అంతకులు అనేది స్పష్టమైనటువంటి పాత్ర వహించారు. తద్వారా 3వ బౌద్ధ సంగీతిని స్పష్టంగా సక్సెస్ఫుల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సార్. ఇంకోటి ఏం మాట్లాడంటే మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు సార్ ఆయన 13 రాతి శిలాస్తంభాలు వేయించాడు సార్. అతి పెద్ద శిలాస్తంభం ఏంటంటే 13వది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 13వ రాతి శిలాస్తంభంలో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్. 13వ శిలాస్తంభంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది సార్. మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించినటువంటి రాతి శిలాస్తంభాలలో 13వ రాతి స్తంభంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అనగా మౌర్య సామ్రాజ్యములో భాగంగానే ఆంధ్రులు కూడా ఉన్నారు, మౌర్య సామ్రాజ్య భాగంలోనే ఆంధ్ర జాతి కూడా ఉంది అని 13వ శిలాస్తంభంలో చెప్పడం జరిగింది సార్. మనము అంటే మౌర్య సామ్రాజ్యం అనగా అశోకుడు మన ఆంధ్రదేశాన్ని కూడా పరిపాలించాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా సార్, దేశంలోనే మొట్టమొదటిసారిగా అశోకుని శిలాశాసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అశోకుని యొక్క శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయంటే రాజుల మందగిరి, బ్రెయిన్లో ఫీల్ చేయాలి బిడ్డ సార్. ఎర్రగుడి, ఈ రాజుల మందగిరి కానీ ఎర్రగుడి, ఈ 2 కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు సార్. ఈ 2 ప్రాంతాల్లో అశోకుని యొక్క శాసనాలు బయటపడ్డాయి.
దేశంలోనే మొదటిసారిగా అశోకుని యొక్క శాసనాలు ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లాలో రాజుల మందగిరి ఎర్రగుడి అనేటువంటి ప్రాంతాల్లో లభించాయి. దీన్ని బట్టి మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్ర భూభాగం ఉంది అని తెలియజేస్తున్నారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు. దానితో పాటుగా మన మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వైదిక సాంప్రదాయంలో ఆంధ్రుల ప్రస్తావన ఏముంది, బౌద్ధ మత సాహిత్యం ప్రకారం ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏముంది, మహాదేవ భిక్షు ఎవరు, కొండన ఎవరు, భావరి ఎవరు, మంచుశ్రీ మూలకల్ప బుద్ధుని ధాతువులు చెప్పారు. దాంతోపాటుగా వజ్రాల దిన్య అనే ప్రాంతాన్ని ఏం చెప్పడం జరిగింది, తెలివాహన్ నది ఏంటి, ఆంధ్ర నగరి అంటే ఏంది, ఆంధ్ర పథం అంటే ఏంది, వజ్రాల భూమి అంటే ఏంది, ఇవన్నీ కూడా వస్తాయి. స్పష్టంగా చదవండి. స్పష్టంగా చదివితేనే అర్థమైతే సార్. అంటే మౌర్య సామ్రాజ్యంలో కూడా ఆంధ్రుల యొక్క భూభాగము అంతర్భాగంగా ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ నేర్చుకుంటే మనం స్పష్టంగా కంప్లీట్ చేసుకున్నట్టు సక్సెస్ఫుల్గా, లేకపోతే ఇబ్బంది పడతాం సార్. ప్రతి అంశము బాగా నోట్అవుట్ చేసుకోండి. 1-2 సార్లు బాగా చదవండి. చదివితే కనుక సబ్జెక్ట్ అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ.